ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకు. సో మీరు ఎన్ని దాటుకొని వచ్చేసి ఒక ఉపాధ్యాయుడిగాను, గాయకుడిగా, కవిగా, నాటక రచయితగా, మాటల రచయితగా ఇవన్నీ సాధించుకొని వస్తున్నారు. సో దేవుడు ఇవ్వందంటూ ఏమీ లేదు. బిడ్డలతో సహా, అమ్మాయి అయితే అమ్మాయి ఇచ్చిండు, అబ్బాయి అయితే అబ్బాయి ఇచ్చిండు. కొంతమందికి కొరత ఉంటుంది. అబ్బాయి పుడితే అమ్మాయి లేదంటారు, అమ్మాయి పుడితే అబ్బాయి, అది కూడా లేదు. మొత్తం వాళ్ళకి పిల్లలు. సో దేవుడు చాలా పచ్చదనంగా మీ జీవితాన్ని మార్చాడు. సో ఇప్పుడు ఈ సమయంలో మీరు ఒకవైపున దేవుని సహాయంతో ఫేమస్ అయ్యారు, మంచి స్టేటస్లో ఉన్నారు. ముఖ్యంగా మన దివ్యవాణి టీవీ ఛానల్లో నాకు ముందుగా ప్రోగ్రామ్ మేనేజర్ మీరే. అదే నేను అందుకే చెప్పాను, మీ బండి ఎక్కుతున్నా సార్. సో ఆ ప్రోగ్రామ్ మేనేజర్గా గత 4 సంవత్సరాలు లాగించారు. తర్వాత ఇప్పుడు సీనియర్ రైటర్గా పదాలు మన దివ్యవాణి నిజంగా చెప్పాలంటే నేను మంచి తెలుగు, ముఖ్యంగా మనం రాసుకునేటువంటి, మనం ప్రొడ్యూస్ చేసేటువంటి బుక్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఈ తాతయ్య కథలు, ముఖ్యంగా మన ఫాదర్ చేస్తున్నటువంటి అనుదిన ధ్యానాలు చాలా అసలు అర్థవంతమైనటువంటి ధ్యానాలు, చాలా మంచిగా. అది కూడా అనుదిన ధ్యానాలు కూడాను పవిత్రాత్మ ఇన్స్పిరేషన్ తోటి నేను రాసింది. అది నేను ఈనాటికి ఫాదర్ తోటి ఎన్నోసార్లు చెప్పాను, ఫాదర్ ఈనాడు మీరు ఇప్పుడు రాయమంటే నేను రాయలేను, అది రాయలేము, ఆ వర్షన్స్ నేను రాయలేను. ఒక్కసారి చదివానంటే రాసేసాను. అవును, చక్కటి భాష, అవును, లోతైన భావాలతోటి, అవును, చక్కటి పదాలు. అది నేను ఇప్పుడు రాయాలంటే రాయలేను. దేవుని నడిపింపుతో రాసింది, ఆత్మ నడిపింపుతో రాసింది. అదే చాలా మంది అనుదిన ధ్యానాలకి, ఎందుకంటే ఉదయం పూజ అయితేనే అది కంపల్సరీ చూడాల్సిందే. వెరీ 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 ఇన్స్పిరేషనల్, టచింగ్, వెరీ ఫ్యూ మినిట్స్, 3 to 5 minutes. అంతలోనే మిత్రమా నేస్తమా ఏదో చేయాలని మొబైల్ తెరద్దు. సో కూల్, అంత బాగా జీవితాన్ని మొట్టమొదటి స్టెప్ మెట్టుకి స్టార్ట్ చేయాలంటే అలా చాలా ఉపయోగపడుతుంది. ఆ రకంగా తాతయ్య కథలు ఇవన్నీ రాస్తున్నారు. సో ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. అలాంటి సమయం నాకైతే కనుక కొంచెం గర్వం అయితే వస్తుంది కొద్దిగా. ఏమంది కదా, ఎంత అంటే సార్ మీరు నమ్మరు, ఏదైనా చిన్న పని మన దివ్యవాణి కానీ బయట కానీ చేస్తే లొట స్టేటస్లో పెట్టడం, మనది వాట్సాప్ స్టేటస్లో అంతా నేనే చేశానని. కానీ ఒక్కళ్ళం చేయలేము. సో అలా మీరు దేవుడు నడిపించినటువంటి విధానం ఎన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికతలో ఘర్షణ ఉంటుంది. ఒకవైపున నీ టాలెంట్, నీ రచనా శైలి, నీ పర్సనల్గా నీకున్నటువంటి నీ కలం, చేయి నడిపింపు ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండింటి మధ్య ఆధ్యాత్మికతలో ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు దేనికి, ఏ వైపుకి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నేను ఏనాడు కూడా ఇది నా టాలెంట్ అని మాత్రం ఈనాడు కళలో కూడా నేను అనుకోలేదు. నేను ఏ పాట రాయాలి అనుకున్నా ఈనాటికి కూడా దేవుని గొప్పచెప్పుకొని నన్ను, ఓకే ఇది రాసేది నేను కాదు తండ్రి, మీరే, నువ్వే, నీ మాటలను పలికించు, నీ మాటలను రాపించు అని రాస్తాను. దేవుడే రాశాడని చెప్తాను. దేవుడే రాశాడు అంతే, చెప్పటం కాదు, అంతే, దేవుడే రాశాడు. దేవుడు రాయకపోతే నేను మట్టిని, సో కేవలం మట్టిని, నేను శూన్యం. ఈ శూన్యంలో నుండి పదాలు వస్తున్నాయి అంటే అది దైవ కృప, దేవుని కృప, ఆత్మశక్తి. టోటల్ క్రెడిట్ టు గాడ్, అంతా దేవునికే, అంతే, నథింగ్. అందుకే ఈ రోజు కూడా మా కుటుంబంలో నేను, నా భార్య ఈవినింగ్ జపమాల చెప్పుకున్న తర్వాత కనీసం ఒక 10-15 నిమిషాలైనా దేవుడు మా కుటుంబంలో చేసిన ప్రతి అద్భుతాన్ని మేము నెమరు వేసుకుంటాం. మళ్ళీ ఎవ్రీడే. దేవుడు ఆ అద్భుతం చేయకపోతే ఈనాడు మనం ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళం కాదు. దేవుడు ఈ అద్భుతం, ఈ నడిపింపకపోతే చేయి పట్టుకొని మనం ఈరోజు సజీవులుగా ఉండేవాళ్ళం కాదు అని ఏ రోజుకు ఆ రోజు నూతనంగానే ఎప్పుడు దేవుని క్రియల గురించి ఆలోచించినా మేము ఒక రకమైనటువంటి శక్తిని, ఆనందాన్ని పొందుతూ ఉంటాం.
ఎంతో ఆనందంగా అనిపిస్తాం. చాలా ఆనందంగా దేవుడు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని చేయి విడవలేదు. నిత్యం మనతోటి ఉన్నాడు దేవుడు. మనకి ఇంకేమీ భయం అక్కర్లేదు అనేటటువంటి ఒక పిచ్చి ధైర్యం. అయితే సార్ నా పర్సనల్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది సినిమాలు తీసేవాళ్ళు, డైరెక్టర్లు, రచయితలు కూడా చాలామంది ఎలా అవుతుందంటే సినీ వరల్డ్ బయట ప్రపంచంలో చాలా మటుకు అదేమంటారు కబ్జా, లేకుంటే కనుక నీ టాలెంట్ని నేను సొంతం చేసుకోవడం. అవును. రాసిందేమో నువ్వు, పేరేమో నాది ఉంటుంది. అవును. ఇది కొంచెం ఛాలెంజింగే, మీరు జవాబు చెప్పాలి. సో ఎలా ఉంటుందంటే మన గురువులు మేము అందరం కాదులే, కొంతమంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నా భావన మాత్రమే, ఇది నా సందేహమే. అయితే ఈ 2000 పాటల్ని మీరు రాశారంటే సొంత ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉంటుంది కూడా కొంతవరకు గురువుల సహకారము, సిస్టర్లు వాళ్ళు ఇల్లు మీతో రాయించుకున్నారు. సో ఇలా రాయించుకొని చేశారు. అయితే కొన్ని చోట్ల మీ పేరు కానీ లేకుంటే మీకు తెలియకుండానే వాళ్ళ పేర్లు పడి ఉంటాయి, వాళ్ళు తీసుకుని ఉంటారు. అలాంటప్పుడు ఎలా అనిపించింది మీకు? బాధ అనిపించేది ఫాదర్, బాధ అనిపించేది. కానీ దైవ చిత్తం ఏదేమైనా కానీ ఆ పదం నాది అనే తృప్తి మాత్రం నాకు ఉండేది. విశ్వమాత అనే ఒక సినిమా రాయటం కోసం నేను విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చాను. ఓకే. విశ్వమాత 1990s అబ్బో. విశ్వమాత ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చాడు. దానికి కావాల్సిన స్క్రిప్ట్ అంతా రాశాను. దానికి డైరెక్టర్ని ఒక సినీ డైరెక్టర్ని చూజ్ చేసుకున్నారు. వాళ్ళే చూజ్ చేసుకొని ఒకరోజు వాళ్ళు లోపల రూమ్లో మాట్లాడుకుంటున్నారు, ప్రొడ్యూసరు డైరెక్టరు. బయట వరండాలో కూర్చొని ఉన్నాను. అతను అంటున్నాడు, రైటర్గా నా పేరు పెడదాము. ఓకే. రైటర్గా అతని పేరు, ఆ డైరెక్టర్ పేరు. ఓకే. మీది కాదు, నాది కాదు. అతని పేరు గోస్ట్ రైటర్గా పెడదాము అని అంటున్నారు. అసలు ఆ పేరు రాదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది అంతే. పేరు రాదు బయటికి. గోస్ట్ రైటర్గా పెడదాము, రైటర్గా మాత్రం ప్రామినెంట్ రైటర్గా నా పేరు పెడదాము. అప్పుడు నీకు ఫెచ్ అయింది. ఇప్పుడు దానివల్ల ఫెచ్చింగ్ ఉంటుంది, నీ డబ్బులు నీకు వస్తాయి. ఫేమస్ రైటర్ పేరు పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇట్లాంటి కొత్త వాళ్ళ పేరు పెట్టుకుంటే ఏం బాగుంటుంది, ఏమొస్తుంది అని మాట్లాడుకుంటూ నేను విని నాకు చాలా బాధేసి వాళ్ళకి చెప్పకుండానే బయటనే హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేసారు. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చాడు. మీరేం మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను సార్, అక్కర్లేదు, అది నా స్క్రిప్ట్ నేను తెచ్చుకున్నాను, స్టోరీ తెలిసింది కాబట్టి ఇంకోళ్ళతో రాపించుకోండి అన్న. అట్లానే అతను ఇంకోళ్ళతో రాయించాడు. ఎస్. లూడ్స్ స్టోరీ, అవర్ లేడీ ఆఫ్ లూడ్స్ స్టోరీని ఇంకోళ్ళతో రాపించుకొని తీశారు కూడా, సినిమా కూడా తీశారు. ఓకే. అది అట్లాగా అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. సరైన ఐడెంటిటీ రావాల్సిన టైంలో ఇలాంటి తస్కరణ జరుగుతుంది, తస్కరించడం జరిగిద్ది, బాధ కలిగిద్ది. అట్లాంటప్పుడు చాలా సార్లు అట్లాంటివి జరిగినాయి. అవన్నీ కూడా దైవ చిత్తంలే అని అనుకొని ఎక్కువ మీద దేవుడి మీద ఆధారపడేవాడిని ఫాదర్. ఎక్కువ % దేవుడి మీద ఆధారపడి, 90% 100% దేవుడి మీద ఆధారపడి, దేవుడే ఏది జరగాలన్నా ఈ పరిస్థితిలో నాతోటి రాపిచ్చింది కూడా ఆయనే కాబట్టి అది నా పేరు రావాలా ఇంకోళ్ళ పేరు రావాలా అన్న చూసేది కూడా ఆయనే. అంతే కదా. అట్లాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలి? అంతే అని. కానీ నాకు తెలియకుండానే అనేకమైనటువంటి లారల్స్ దేవుడు నాకు ఇప్పించాడు. దేవుడు బాగా అలాంటి విషయంలో కావాల్సినంత తృప్తి ఇచ్చాడు, చాలా తృప్తి ఫాదర్. నిజమే సార్, ఇది వాస్తవమే. నా జీవితంలో కూడా ఓ ఫాదరు పేరు లేదు, ఓ ఫాదరు చెప్పాడు, ఏదో చిన్న విషయానికి నాకు సరైన ఐడెంటిటీ రాలేదని బాధపడతాను. జస్ట్ న్యూ ప్రీస్ట్గా, కొత్త గురువుగా ఉన్నప్పుడు బాధపడుతుంటే ఆ పెద్ద ఆయన ఫాదర్ చూసి, అంత డల్గా ఉన్నావే అని అడిగితే, ఏంది ఫాదర్ చేశాను, ఏం పట్టించుకోలేదు అని అంటే, ప్రశాంత్ గుర్తుపెట్టుకో, లైఫ్లో నువ్వు ఆల్రెడీ ఇప్పటికే నీకు తెలిసి ఉండాలి, ఒక గురువుగా పడి లేయడం తెలియాలి నీకు.
పడిపోతావని తెలుసు కూడా, నీకు తెలిసే కదా నువ్వు గురుత్వానికి వచ్చింది, ఈరోజు పడ్డావని బాధపడతావేంది అని చాలా ఆధ్యాత్మికపరమైనటువంటి ఛాలెంజింగ్ వర్డ్స్ ఉద్దేశాడు అట్లే. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు నీకు ఒక కిరీటం పెట్టాలని అనుకుంటాడు, అది నీకు అర్థమవుతుంది, అది ఎప్పుడు వస్తుందా పెట్టుకుందామా అన్నట్లు ఉంటుంది, నీకు ఇస్తే పెట్టుకుందామని. కానీ ఈ మధ్యకాలంలో దేవుడు ఇవ్వడానికి ముందుగానే నువ్వు అలాంటి డూప్లికేట్ని కిరీటం వాట్ ఎవర్ అంటే అథారిటీ కావచ్చు, పోస్ట్ కావచ్చు, ఎనీథింగ్, సో దేవుడు ఇస్తాడు కదా, వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో నువ్వు తెచ్చుకొని డూప్లికేట్ తెచ్చుకొని నువ్వు పెట్టుకున్నావు అనుకో, దేవుడు నీ తల మీద పెట్టాల్సినటువంటి కిరీటాన్ని ముందుగానే నువ్వు ఒకటి తెచ్చుకొని నీకై నువ్వు సంపాదించుకున్నాను అనేటువంటి భావంతో, బికాజ్ నీ కెపాసిటీ ఉంది, తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉంది, అయ్యే కెపాసిటీ ఉంది, సో అని తెచ్చి పెట్టుకున్నావు అనుకో బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడడానికి అంత మంచిగా ఉంటుంది, సో పోస్ట్ కానీ ఎనీథింగ్, సో మంచిగా ఉంటుంది. కానీ ఆ కిరీటము నువ్వు పెట్టుకున్నటువంటి కిరీటం కానీ పదవి కానీ పోస్ట్ కానీ అది ఇచ్చేటువంటి గాయాలు బహుశా బయట వాళ్ళకి తెలియదు, లోపలైతే కిరీటం పెట్టుకున్నప్పుడు లోపలైతే భరించలేవు, తట్టుకోలేవు. కానీ అదే కిరీటాన్ని ఆ దేవుడు పెట్టాడు అనుకో సమ్మగా ఉంటుంది అంటాడు, హాయిగా ఉంటుంది, మన భాషలో హాయిగా ఉంటుంది. కాబట్టి దేవుని టైం కోసం వెయిట్ ఫర్ గాడ్స్ టైం. ఆయన సమయంలో జరిగితే ఆ సుఖమే వేరప్ప అని ఆయన చెప్పారు, చిత్తానికి వదిలేసే. సో అలానే మీది కూడా, సో రాలేదు తస్కరణ జరిగినప్పుడు చాలాసార్లు అట్లాంటి బాగా కలిగే కానీ ఫాదా ఈ మహాప్రయాణంలో నేను అవేమీ లెక్కించదలుచుకోలేదు, అంతే, ఏమీ లెక్క పెట్టదలుచుకోలేదు. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు నడిపిస్తాడు, ఆయన తీసుకెళ్తాడు నన్ను ఇక్కడ దాకా ఎక్కించిన వాడు ఆ పైకి కూడా ఎక్కిస్తాడు ఖచ్చితంగా. నేనెందుకు అధైర్యపడాలి? అంతే కదా, దేనికోసం అధైర్యపడాలి? ఇది నా శక్తి ఇక్కడ దాకా ఎక్కటం, అంతే కదా, కాదే. ఆయన చేయి పట్టుకొని నడిస్తే ఆయనే తీసుకెళ్తున్నాడు నన్ను, నా చేయి ఆయన పట్టుకున్నాడు, నేను పట్టుకోలే, అది ఆయనే నా చేయి పట్టుకొని నడిపించుకెళ్తున్నాడు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉంది, కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు, వదిలేసే. సో ఇప్పుడు మీ ఆరోగ్య పరంగా చూస్తే ఆ మధ్యలో స్టంట్స్ ఇవ్వబడినట్లున్నాయి కదా సార్? స్టంట్స్ కాదు ఫాదర్, ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? ఇక్కడికి అది కూడాను ఒక దైవ కార్యంలో ఉండగానే జరిగింది ఫాదర్. నేను ఒక బైబిల్ డాన్స్ డ్రామాని ఖమ్మం స్కూల్ కోసం రాస్తా ఉన్న సమయంలో మైల్డ్ అటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్లోకి వెళ్తే దేర్ ఆర్ 2 blocks అని చెప్పారు. అట్లా 2 blocks ఉన్నాయి, ఒకే వెయిన్లో 2 places బ్లాక్స్ ఉన్నాయి, ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పేసి అన్నారు. ఐఎమ్ కంప్లీట్లీ బ్లాంక్, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, లెట్ ఇట్ బి, ఇది మంచిది అంటున్నారు పిల్లలు కూడా, డాడీ చేయించుకోండి అని అంటున్నారు. సరే అన్నాం, వెళ్ళాము. చాలా ఓపెన్ హార్ట్గా వెళ్ళాను ఫాదర్ నేను ఓపెన్ హార్ట్ సర్జరీకి. ఓపెన్ హార్ట్ తోటి వెళ్ళాను, ఏమీ ఆలోచన లేదు, నిరోమయంగా వెళ్ళాను, చేశారు, సక్సెస్ఫుల్గా నేను బయటకు వచ్చాను. బట్ అది సక్సెస్ కావడం కోసం ఎంతోమంది సిస్టర్లు, గురువులు ఎంతోమంది ప్రేయర్ చేశారు, నా కొరకు ప్రార్థనలు చేశారు, పూజలు పెట్టారు. వాళ్ళందరి ప్రార్థనలు పూజల వల్ల ఫాదర్ నేను సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. ఈ రోజుకి 10 సంవత్సరాలు అది ఆపరేషన్ అయ్యి నేను చాలా నార్మల్గా ఉన్నాను. సంతోషం. చాలా నార్మల్ అంటే చాలా నార్మల్గా ఏం లేదు, బాగున్నాను దేవుడి దయ వల్ల. అది కూడా దేవుడు నాకు, అంతే కదా, దేవుడు ఇవ్వాలి ఆరోగ్యాన్ని కూడా. అయితే సార్, ఇంకా ఇన్ని సాధించిన తర్వాత ఇంకా ఏమైనా డ్రీమ్స్ లైక్ ఒక పాటల పరంగా కానీ మాటల పరంగా కానీ లేకుంటే ఈ నేపథ్యంలో
ఏమైనా డ్రీమ్స్ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయి? మిగిలిపోయినాయి అంటే ఫాదర్ చేయాలనిపించినట్టు ఎప్పుడు నేను ఒక కలగంటా ఉండేవాడిని, దేవుడు నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలిని అనే అనుబంధంతో, ఓకే, ఆ కాన్సెప్ట్లో అసలు లెక్కకు మించిన గీతాలు రాయాలనేటటువంటి ఒక కోరిక అలా మిగిలిపోయి ఉంది. 2000 రాశారు కదా, ఇంకా ఇప్పుడు రేపు నేను బహుశా నేను నిన్న కూడా ఆలోచిస్తా ఉన్నాను, దేవా నువ్వు నాకు గనక నా కోరిక ఇది, నువ్వు గనక నాకు శక్తిని ఇచ్చేటట్లయితే రేపు ఇంటికి పోయిన దగ్గర నుండి నేను రాసేసేస్తాను, కొన్ని డైరీల నిండా రాసేసి చనిపోతాను. రాయాలి కొన్ని డైరీల నిండా రాసి ఈ కాన్సెప్ట్ మీద, ప్రియుడు ప్రియురాలు అనే కాన్సెప్ట్ మీద చాలా సాధారణమైనటువంటి ప్రియుడు ప్రియురాల లాంగ్వేజ్లో ఓకే రాసి నేను నా తను చాలించాలి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి లైక్ డివైన్ మెలోడీ, డివైన్ రొమాన్స్, అది డివైన్ రొమాన్స్ లాగా చక్కటి పేరు చెప్పారు మీరు, డివైన్ రొమాన్స్ లాంటిది, ప్రియుడు ప్రియురాలుగా అలాంటి రొమాన్స్ తోటి ఆయనలో కలిసిపోవాలి, సంగమం, అంతే, ఐక్యం అవ్వాలి. ప్రతి పాట అలా ఉండాలి అనేటటువంటి ప్రతి పాట అలా ఉండాలి అని, కొన్ని వందల పాటలు రాయాలి అని ఒక కోరిక. రేపు దివ్యవాణి నుండి వెళ్ళిపోయిన తర్వాత అదే పనిలో ఉండాలి అనేటటువంటి ఒక ఆశ ఉంది. దైవ చిత్తం, దేవుడు కావాలి అనుకుంటే చేస్తాడు ఫాదర్, అంతే. నా ప్రగాఢమైన నమ్మకం ఏంటయ్యా అంటే దేవుడు వీడితోటి చేపించాలి స్టాన్లీ తోటి అని అనుకున్నాడు అంటే జరిగిపోద్ది, కంపల్సరీగా జరిగిపోద్ది. సంతోషం, అంత దృఢమైనటువంటి నమ్మకం నాకు. కళ నెరవేరుతుంది సార్, ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని పనేగా చేసేది. అంత దృఢమైనటువంటి విశ్వాసం చేయాలని తపన భక్తుడికి ఉంటే భగవంతుడు వాడేస్తాడు, బాగా వాడతాడు, మంచిగా వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు, వినియోగించుకోవాలని కోరిక. సో మీరు కొన్ని సంవత్సరాలు మన దివ్యవాణిలో ప్రోగ్రామ్ మేనేజర్గా, గత 2.5 సంవత్సరం నుండి సీనియర్ రైటర్గా మీరు చేశారు. దివ్యవాణితో మీ అనుబంధం? దివ్యవాణి అన్నది ఒక అంధకారంలో వెలిచిన వెలుగురేఖ లాంటిది ఫాదర్. శ్రీ సభలో, క్రైస్తవ లోకంలో క్రైస్తవ విశ్వాస సత్యాలు, క్రైస్తవ విశ్వాస మూల సిద్ధాంతాలు, సూత్రాలు ఏవి తెలియనటువంటి పరిస్థితిలో, ఏదో మూఢత్వంలో మనం కొన్ని నేర్చుకొని జపాలు నేర్చుకొని వెళ్ళిపోతున్నటువంటి ఈ మహాప్రవాహంలో ఈ దివ్యవాణి ఏం చేసింది అంటే ఆ మూలాలను తీసుకొని, ఆ సత్యాల యొక్క లోతుల్ని తీసుకొని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళింది. అసలు సత్యాలు ఇవి, అసలు మూలాలు ఇవి, శ్రీసభ అంటే ఇది అని ప్రతి ఒక్కదాన్ని కూడా విడమరిచి అజ్ఞానులకు కూడా, చదువు రాని వాళ్ళకి కూడా వాళ్ళ గుమ్మంలోకి తీసుకెళ్ళి అందించి వాళ్ళని దేవుని పట్ల, దేవుని విశ్వాసం పట్ల చాలా స్ట్రాంగ్ అయిన పిల్లర్స్గా తయారు చేయటానికి దివ్యవాణి ఉపయోగపడింది. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే దివ్యవాణి వచ్చే ప్రోగ్రామ్స్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం ఇస్తున్నాం. డిజైన్డ్ వెల్. సింబల్స్ మనం వేసే సింబల్స్ ఎన్నో నాకు తెలియవు, కానీ అవన్నీ ఒక్కొక్క దాని వివరణ ఇస్తూ చూపిస్తుంటే నేను ఎంత రియలైజ్ అయ్యానంటే, ఆహా దీంట్లో ఇంత లోతైన భావం ఉందా అని తెలుసుకొని నేను ఆనందపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో. ఆమె ఆదర్శం, గుడ్ సమారిటన్, ఇట్లాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమైనవి. నాకేమీ చేత కాదని చేతులు ముడుచుకొని కూర్చున్న వాడిని కూడా నేను చేయగలను అని వెన్ను తట్టి ముందుకు నడిపించేటటువంటి ప్రోగ్రామ్స్ కూడాను అద్భుతమైన ప్రోగ్రామ్స్ దివ్యవాణిలో ఉన్నాయి. పోతే విశ్వాస సత్యాలను లోతుల్లో నుండి తీసుకొచ్చి మనకు అందించేటటువంటి ఏవి ఉన్నాయి. అంతేకాదు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు కావాలి అని అనుకున్న వాడికి నిత్యం
పసందైనటువంటి బిర్యానీ పొట్లం లాగా పసందు. మనకు అందించగలిగినటువంటి అవును విశ్వాసాన్ని అందించగలిగినటువంటి ఒకే ఒక ఏకైకమైనటువంటి వేదిక దివ్యవాణి ఫాదర్. ఎస్ ఎస్ అన్నీ ఉన్నాయి. అద్భుతమైంది. అందుకే సార్ దాన్ని మనం ఇంకా మీరు లోతుకు తీసుకొని వెళ్ళాలని, దాన్ని ఇంకా అందించాలని, ఇంకా తెలియపరచాలని, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని, మిగిలిన ఛానల్స్ అన్ని ఆపు చేసి దివ్యవాణి పెట్టుకునేటటువంటి స్థాయికి తీసుకెళ్ళి మనకు పెట్టుకోవాలి అని నా ఉద్దేశం ఫాదర్. మన దివ్యవాణి ఛానల్ని మనం గమనిస్తే తెలుసు జనానికి, ఈ బయట ఉన్నటువంటి సెక్యులర్ ఛానల్స్కి ధీటుగా ఎందుకంటే మన గ్రాఫిక్స్, మన కలరింగ్, మన ప్రోగ్రామింగ్, మన కెమెరాలు బయట లేవు. ఏదో తెస్తారు, అట్లా ప్లే చేస్తారు, అలా జరిగిపోతుంది. మన దివ్యవాణిలో చాలా హై టెక్నాలజికల్ అదేంది ఎక్విప్మెంట్ మనకు ఫుల్ ఉంది. పీసీఆర్, ఎంసీఆర్, శాటిలైట్ డిపార్ట్మెంట్, హై అండ్ కెమెరాస్. సో ప్రోగ్రామ్ లో కూడా మళ్ళీ రిపిటేషన్ అనేటువంటిది లేకుండా, అంటే అవర్ టు అవర్ అన్ని వాటికన్ II అన్ని విశ్వాస సత్యాలు, సాక్రమెంట్స్, బలి పూజలు, ఆరాధనలు రోజులో మళ్ళీ ఇవి డైలీ ప్రోగ్రాములు, వీకెండ్ ప్రోగ్రామ్స్ చాలా నైస్లీ డిజైన్. తెలియని విషయాలని తెలుపుతుందంటే అవి అసలు ఎవరికి తెలియదు. అవును, ఏమంటే రోజంతా కూర్చొని చూడలేరు, కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చూడొచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు చూడొచ్చు. అట్లా చక్కటి కార్యక్రమాలను డిజైన్ చేశారు. అవును, చక్కటి పేర్లు, చక్కటి లోతైన భావాలతోటి పేర్లు. అవును, చాలా బాగుంది దివ్యవాణి. ఇది వరం అని చెప్పాలి, శ్రీసభకి ఒక వరం లాంటిది మనకి. సో చాలా సంతోషం సార్. అసలు నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నాకు ఒక గర్వకారణంగా ఉంది, ఎందుకంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, జ్ఞానులు కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడమే ఐ ఫీల్ వెరీ మచ్ ఎలివేటెడ్. చాలా ఆనందంగా ఉంది. సో మీ ప్రత్యేకమైన అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా మా అందరికీ కూడా తెలియజేసినందులకి, ముఖ్యంగా మీరు పడి లేచినటువంటి క్షణాలు అసలు నిజంగా బాధగా ఉంది. అంటే బాధ అంటే గేయాలు వర్ణనాతీతం, బట్ దే ఆర్ ఇన్స్పిరేషనల్. మాకంటూ ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రేరణగా కలుస్తాయి. మరి ముఖ్యంగా మీ సాక్ష్యము అలా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు లేకుండా మనం ఏమీ లేము. సో దేవుడు మనల్ని ఉన్నతం చేసినప్పుడు ఆ అనుభవం వేరు. కాబట్టి తొందరపడకుండా, తొందరపడవలదు అనేటువంటి గొప్ప భావాలతో మీ అమూల్యమైనటువంటి ఈ సమయాన్ని మా దివ్యవాణి ప్రేక్షకులతో, ముఖ్యంగా ఈ నీ సాక్షిగా కార్యక్రమం వెచ్చించినందుకు దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. వందనాలు ఫాదర్. చూశాం కదా దివ్యవాణి ప్రేక్షకులారా, ఎంత ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం అంటే 2000 పాటలు సహితం రాశారు. దేవుని అనుభవాన్ని గొప్పగా స్వీకరించారు, అనుభవించి ఉన్నారు. పాటలు, తర్వాత మాటలు, ఎన్నో ప్రత్యేకమైనటువంటి నాటకాలు, ప్రేమ సామ్రాజ్యానికి నంది అవార్డును పొంది మధుర కవిగా బిరుదుని ఆస్వాదిస్తూ ఇప్పటి వరకు దేవుని సేవలోనే, ఈ క్షణం వరకు దేవుని సేవలో ఉన్నటువంటి మన బండి స్టాన్లీ గారికి మరోసారి వందనాలు తెలియజేద్దాం. వచ్చే వారం ఇలాంటి గొప్ప సాక్ష్యంతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్ల.